పార్టీ ఫిరాయింపుల ఫిర్యాదులపై అసెంబ్లీ స్పీకర్ శుక్రవారం విచారణ చేపట్టనున్న నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ప్రజలకు మంచి చేసేందుకు సీఎంను కలిసే అన్నారు. అందులో తనకు స్వార్థం ఉంటే చెప్పుతో కొట్టాలన్నారు. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన తాను టెక్నికల్గా ఆ పార్టీలోనే ఉన్నానని చెప్పుకొచ్చారు. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా తాను సిద్ధమేనన్నారు పోచారం. పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఏదో ఆశించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఢిల్లీలోని కొంతమంది వాస్తవాలకు విరుద్ధంగా అసత్యాలను వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. చేసే పని నేను ఏదైనా నా స్వార్థం కోసం, నేను తీసుకున్న నిర్ణయాలు నా స్వంతం కోసం అనుకుంటే చెప్పు తీసుకొట్టండి. చేసే పని నేను ఏదైనా నా స్వార్థం కోసం, నేను తీసుకున్న నిర్ణయాలు నా స్వంతం కోసం అనుకుంటే చెప్పు తీసుకొట్టండి. దుర్మార్గమైన పని నా జీవితంలో చేయను. ప్రజల కోసమే ఉన్న రాజకీయాల్లో, ప్రజలే నా కుటుంబ సభ్యులు అనుకుని బతుకుతున్నా. ఆశించిపోయి నేనేమన్నా ముఖ్యమంత్రి చేతి తీసుకుంటుంటే ఇక్కడ ఇన్ని రాజీనామా పెట్టేసుకున్నాను. నేను బీఆర్ఎస్ పార్టీకి గెలిచినాను సాంకేతికంగా. స్పీకర్ గారు అడిగితే బీఆర్ఎస్ పార్టీ ఉన్నది చెప్పారు. సాంకేతికంగా స్పీకర్ గారు ఏమేమి తీసుకుంటారో ఆ నిర్ణయం మేము కట్టుబడి ఉండాలి. మీరు చేసిన ప్రక్రియ ఇది. మీరు తీసుకున్న నిర్ణయం వీటన్నిటి తీసుకునేది తప్పని చెప్పండి, నేను పక్క తప్పదు. ఈరోజు భూముల పంచాయతీ లేదు, మాఫియా గ్యాంగు లేదు, నా స్వార్థం లేదు, నాకు వ్యాపారం లేదు. నాకు ఉందే ఒకటి ప్రజాసేవ, ప్రజల సంక్షేమం, అభివృద్ధి.